తిమోతికి రాసిన అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలోని 5వ అధ్యాయము 14వ వచనం ఒక అద్భుతమైన మాట రాయబడింది. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అనే మాట ఉందండి. యవ్వన స్త్రీలు ఏం చేయాలి? వివాహం చేసుకొని, వివాహం ఎందుకు చేసుకుంటున్నారు? వివాహానికి ముందే అసలు వివాహం ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు యవ్వన స్త్రీలకు. ప్రేమ పేరుతో తల్లిదండ్రులను మోసగిస్తూ, తల్లిదండ్రులను బజారు కీడుస్తూ, వారి జీవితాలను పాడు చేసుకుంటూ, కుటుంబ ప్రతిష్టను దిగజారుస్తూ, వారి జీవితాలను సమాజంలో విలువ తక్కువ వారిగా మార్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారండి. అలాంటి వారందరికీ దేవుడు కనువిప్పు కలిగేటటువంటి మాటలు అంటున్నారు. యవ్వన స్త్రీలు, యవ్వన ప్రాయం చాలా విలువైనటువంటిది. యవ్వన ప్రాయానికి వచ్చినటువంటి బిడ్డలు అందరూ ఏం చేయాలి? ముఖ్యంగా స్త్రీల గురించి చెబుతున్నారండి. ఏమంటున్నారు? యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన, దేవునిలో గృహ పరిపాలన. దేవునిలో నువ్వు ఎలా ఉండాలి, నీ భర్తను ఎలా కాపాడుకోవాలి, ఆ గృహాన్ని నిలబెట్టుకోవాలి అంటే దేవుని యొక్క మాటలు కుటుంబంలో ఎలా నిలబడాలి, ఆ మాటలో కుటుంబంలో నిలబడే విధంగా ఒక స్త్రీగా నీకు ఎంత అనుభవ బుద్ధి ఉండాలి, ఎంత స్వస్థమైన బుద్ధి నీకు ఉండాలి అని దేవుడు ఒక మహా అద్భుతమైనటువంటి మాటలు అంటున్నారండి. గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను అని అన్నాడండి. అని నెక్స్ట్ ఒక మాట అంటున్నారు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి, ఏమంటామా, ఇంతకు ముందే కొందరు వివాహాన్ని చేసుకుంటారు, బాగానే ఉంది, రంగరంగ వైభవంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోవడానికి చేసుకుంటున్నారు. కానీ వివాహం వెనక దేవుని ఆలోచన కానివ్వండి, దేవుడు వివాహ జీవితంలోని ఈ స్త్రీకి, ఈ పురుషునికి ఏ బాధ్యతలు అప్పగించారని కానీ వీటిని తెలుసుకునే ఓపిక కానీ అంత సమయం కానీ ఉండదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందే కొందరు స్త్రీలు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. సాతానుని ఏం చేశారంట? వెంబడించారు. ఏమండి? ఎవరిని వెంబడించకూడదు? సాతానుని వెంబడించకూడదు. వెంబడించకూడని వారిని వెంబడించారా? మీ జీవితాలు పతనమే. వెంబడించకూడనటువంటి స్థితిలోని కనుక ఎవరినైనా వెంబడించారా? దేవుడు వెంబడించవద్దు అని చెప్పిన తర్వాత వెంబడిస్తే అది వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వివాహానికి ముందు కానివ్వండి, వివాహానికి తర్వాత కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, ఏ దశలోనైనా సరే దేవుడు ఎవరినైతే వెంబడించవద్దు అని చెప్పారో వారిని వెంబడిస్తే మన జీవితాలు పతనాస్థితికి వెళ్ళిపోతాయి. ప్రియమైన వారలారా.